అధికారంలో ఉన్నవాళ్ళు, ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నవాళ్ళు చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి. వాళ్ళు ప్రతి విషయంలోనూ అకౌంటబిలిటీ ఖచ్చితంగా ఫీల్ అవ్వాలి. వాళ్ళ దగ్గర గనక పారదర్శకత లేకపోతే ఓవరాల్‌గా వ్యవస్థల మీదే జనం నమ్మకం కోల్పోయే పరిస్థితొస్తే నెక్స్ట్ ఇంక మొత్తం అంతా కొలాప్సే. అండ్ మరీ ముఖ్యంగా కొన్ని సెన్సిటివ్ అంశాలలో ఇప్పుడు తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి ఇది చాలా సెన్సిటివ్ అంశం. ప్రభుత్వమే కావాలని ఒక రచ్చ మొదలెట్టింది. చివరికి ఆ రచ్చలో వాళ్ళే కూరుకుపోయి చివరికి ఆ నెయ్యి సరఫరా చేసిన కంపెనీలు అవి ఎప్పుడు మొదలైంది, చివరికి శాంపుల్స్ తీసుకుంది, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి సర్కార్కి వాళ్ళ సొంత కుటుంబానికి సొంత మనుషులకే జుట్టుకున్నాయి. ఈ పక్క శాసన మండలిలో హెరిటేజ్కి ఇందాపూర్ డైరీకి మధ్య లింకుల మీద చర్చ జరగాలి అని చెప్పి వాళ్ళు ఫస్ట్ కొన్ని ఆధారాలు బయట పెడితే, అంటే హెరిటేజ్ అనేది ఇందాపూర్ అనేది హెరిటేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని చెప్పి అప్పుడు ఏం చేశారు, వెబ్సైట్లో చేంజ్ చేశారు, మార్పులు చేశారు. అలా ఎక్స్పోజ్ అవ్వగానే ఇలా మార్పులు చేశారు. ఎట్లా అనిపిస్తుంది చూసే వాళ్ళకి? ఏమనిపిస్తుంది, ఎందుకు మార్పులు చేయాలి? ఏం లేనప్పుడు ఉండనియండి, అలాగే సమర్థించుకోవచ్చు కదా. ఆ తర్వాత అసెంబ్లీలో చర్చించారు తిరుమల లడ్డు అది నెయ్యి సరఫరాకు సంబంధించి. ఆ చర్చలో ధూళిపాల నరేంద్ర గారు కూడా పాల్గొన్నారు. ఆయనకు సంఘం డైరీ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఆ సంఘం డైరీకి తిరుమల లడ్డూకు సరఫరా చేసిన నెయ్యిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైష్ణవి డైరీకి సంబంధం ఉంది అని ఆ వివరాలు ఎక్స్పోజ్ అయ్యాయి. స్వయాన పేర్ని నాని గారు మీడియా సమావేశం పెట్టి అవి ఎక్స్పోజ్ చేశారు. కంపెనీ ఇప్పుడు పునబాకలో ఉన్న వైష్ణవి డైరీ ఏదైతే ఉందో, వైష్ణవి డైరీ గేటు మీద క్లియర్గా వైష్ణవి డైరీ అని, పక్కన సంఘం డైరీ అని చెప్పి కూడా వాళ్ళ లోగో, వాళ్ళ పేరు కూడా మెయిన్ గేటు మీద ఉంది. అండ్ పక్కన ఒక చిన్న గేటు మీద కూడా సంఘం డైరీ అని బోర్డు ఉంటుంది అక్కడ వైష్ణవి డైరీస్ దగ్గర. అంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో అనుబంధం ఉంది అని. ఇవి ఎక్స్పోజ్ అవ్వగానే ఇమ్మీడియట్గా ఆ గేటు వాటి మీద మొత్తం బోర్డు కానీ లేకుండా మొత్తం ఆరెంజ్ పెయింట్ వేసేసారు. ఒక ఆరెంజ్ రెడ్ కలర్ అటువంటి పెయింట్ వేసేసారు. మామూలుగా మోటు భాషలో చెప్పండి ఎర్రమట్టి కలర్ అంటారు, అది పూసేశారు. అంతకుముందేమో వైష్ణవి డైరీస్ అని చెప్పి సంఘం డైరీ అని దాని బోర్డు మీద నీట్గా ఉంది వాళ్ళిద్దరి మధ్య అనుబంధం. అది ఎక్స్పోజ్ అవ్వగానే అది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేది సంఘం డైరీ, మరి దానికి వైష్ణవి డైరీతో లింకులు ఉన్నాయి. ఆ వైష్ణవి డైరీని టీటీడీకి నెయ్యి సరఫరా చేసింది అని చెప్పి ఇవి ఎక్స్పోజ్ అవ్వగానే ఎందుకు ఆ గేటు మీద ఇమ్మీడియట్గా కలర్ మొత్తం పేర్లు కనిపించకుండా మూసేయాలి? గేటు మీద పేర్లు మూసేస్తే ఇంటర్నల్గా ఉన్న లింక్స్లన్నీ పోతాయా? అలా అనుమానాలు పెంచుతారు కదా. ఏముంది, ఎందుకు ఏమంటారు, వీళ్ళు గేటు మీద పెయింట్లు వేసేసారు, అవి మనకు తెలియదు. ఇలా ఎట్లా ఎక్స్పోజ్ అవ్వగానే ఎందుకు ఆ విధంగా చేయడం? అనుమానాలు పెరుగుతాయా తగ్గుతాయా? ఇటువంటి వాటి వల్ల ఏం సంకేతాలు ఇస్తూ ఉన్నారు? ఆ పారదర్శకంగా ఉండాల్సిన వీళ్ళు అనుమానాలు ఎందుకు పెంచుతున్నారు జనాలలో? దారుణం. గేట్ మీదే ఉంది సంఘం డైరీ అని, మెయిన్ బోర్డు పక్కనే ఉంది సంఘం డైరీ అని, వైష్ణవి డైరీస్ అండ్ సంఘం డైరీస్ అని. మరి ఎందుకు పెయింట్ వేసేసారు రాత్రికి రాత్రే? కనీసం ప్రభుత్వం పారదర్శకంగా ఉండాలి. ఇది ఇట్లా నా పారదర్శకత మెయింటైన్ చేయడం ఎంతకాలం పారిపోతారు? ఎక్కడో దగ్గర ఈ లింకులు దొరక్కపోతాయా? ఏంటో అబ్బా నిజంగా.